జనసేన నాయకులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న తీరు మాత్రం మారడం లేదు. నిజానికి జనసేన పార్టీ అంటే నిబద్ధతకు, ప్రజా సేవకు, ప్రశ్నించే తత్వానికి కీలకమని ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెబుతుంటారు. తాను కూడా అదే విధానాన్ని అవలంబిస్తానంటారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని, పార్టీ అధినేతను ఇరుకున పడేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీకి చెందిన నేతలు వివిధ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కానీ నాయకులలో మాత్రం మార్పు పెద్దగా కనిపించటం లేదు. గతంలో పార్టీకి బలమైన వాయిస్గా ఉండి ఎన్నికల సమయంలో జనసేన తరపున ప్రచార గీతాలను కూడా ఆలపించినటువంటి జానీ మాస్టర్ తర్వాతి కాలంలో లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొన్నారు. దీంతో అప్పటి వరకు ఆయనను పార్టీ ప్రచారకర్తగా, పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీ నుంచి తప్పించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కేసులో బెయిల్ పొంది బయటకొచ్చిన జనసేన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. జనసేన కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక తర్వాత పిఠాపురంలోనే ఓ బాలికపై జనసేన కార్యకర్త ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డం, కేసులు పెట్టడం వంటివి జరిగాయి. దీంతో అప్పుడు కూడా సదరు కార్యకర్తను పార్టీకి దూరంగా ఉంచారు. ఇక తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినుత వ్యవహారం మరింతగా పార్టీని ఇబ్బందుల్లో వేసింది. వినుత బలమైన గళం ఉన్న నాయకురాలు. స్థానికంగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఆమె వ్యక్తిగత వ్యవహారాలు వివాదాస్పదం కావడం, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పనులు చేసి పెడతానని కొంతమంది సొంత పార్టీ కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలు చేశారనేది వినుతపై ఉన్న ప్రధాన ఆరోపణ. అదే సమయంలో ఇతర పార్టీ నాయకులతో కలిసి కాంట్రాక్టులు చేస్తున్నారనేది కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట ఆమెపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయినా తాజా పరిణామాల రీత్యా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇవి పైకి కనిపిస్తున్న వ్యవహారాలు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు కూడా కొంతమంది గాడి తప్పుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిణామాలను జనసేన అధినేత 1-2 సార్లు పరిశీలించి ఇలాంటి వారిపై తగిన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే 4 ఏళ్లలో పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందనేది పరిశీలకులు వేస్తున్న అంచనా. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇక్కడ చిత్రం ఏమిటంటే, పనిచేస్తామన్న నాయకుల కంటే కూడా వీరికి పార్టీలో ప్రాధాన్యం దక్కుతోందన్నదే మరో ప్రధాన విమర్శ.